హాయ్ నమస్కారం అండి. రత్నభాస్కర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతము. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. రాముడు అడవులకి వెళ్తాడు కదా సీతతోటి. అప్పుడే తర్వాత భరతుడు వచ్చి రాజ్యానికి రమ్మంటే రానని చెప్పి పాదుకలు ఇచ్చి భరతుడికి రాజ్యపాలన ఎలా చేయాలి, ఏంటి, రాజుకు ఉండవలసిన లక్షణాల గురించి చెప్తాడు. అవి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఒక పరిపాలకుడికి ఉండవలసినటువంటి గుణాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే సమర్థవంతంగా ఉన్న వాళ్ళని మంత్రుల కింద ఎన్నుకోవాలి. రాజు ఎప్పుడు ఎలక్ట్గా ఉండాలి. అంతేకాకుండా ఏమైనా నిర్ణయం తీసుకోవాలనుకోండి సొంతంగా తనే తీసుకోకుండా కొంతమందితో చర్చించి తీసుకోవాలి. ఆ చర్చించిన వాటిని అమలు పరిచయలోగా ఎవరికి కూడా తెలియచేయకూడదు అనమాట. వ్యక్తుల యొక్క అర్హతలను బట్టి వాళ్ళకి ఉద్యోగాలను ఇవ్వాలి. రాజు బంధుప్రీతికి కానీ ప్రలోభాలకు కానీ లొంగకుండా రాజ్యపాలన చేయాలి. ఏంటి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందనే భయం ఉండాలి. అప్పుడు రాజ్యం సుభిక్షంగా ఉండి తప్పులు జరగకుండా నేరాలు జరగకుండా ఉంటాయన్నమాట. ఉద్యోగస్తులకు జీతపత్యాలు సకాలంలో సవ్యంగా చెల్లించాలి. అప్పుడే రాజు మీద నమ్మకం కలిగి రాజు కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇంకా ఏంటంటే రాజు ఏం చేయాలంటే సమర్థవంతమైనటువంటి వాళ్ళ గూఢచారులు నియమించి రాజ్యంలోని విదేశాల్లోనూ ఏం జరుగుతున్నాయో తెలుసుకుని దాని ప్రకారం ప్రణాళికలు రచించుకోవాలన్నమాట. ఈ విషయాలన్నీ కూడా రాజు సవ్యంగా నిర్వహించాలి. రాజు యొక్క అంతిమ ధ్యేయం ఏంటి, ప్రజల యొక్క సుఖ సంతోషాలు అనమాట. అప్పుడే దేశం బాగుపడుతుంది. ఇవన్నీ చేయాలంటే ఏంటంటే ప్రజలు కూడా ఏం చేయాలి, ప్రలోభాలకు లొంగకుండా రాజుని ఎన్నుకోవాలంటే ఇది ప్రజలందరి యొక్క కనీస కర్తవ్యము, ముఖ్యమైనటువంటి బాధ్యత ఇవి ఎప్పటికీ కూడా ఇప్పుడు చేసినా ఎప్పుడు చేసినా పాలకుడు చేయవలసినటువంటి విధులు బాధ్యతలు అన్నమాట. ఇవన్నీ ఉన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ.